హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన డ్రాయింగ్ క్లాస్ అదేనండి, సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ డే 7. ఈ డే 7లో ఉన్నటువంటి డ్రాయింగ్ అంటే మనం చాలా చెట్లు చూస్తామండి. అంటే ఆ చెట్ల దగ్గర ఉండేటువంటి ఏర్లు అంటే మొదలు చూసేటప్పటికి చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. అయితే అటువంటి డయాగ్రామ్ అనేది ఎలా గీయాలి అంటే మన డే 1లో చెప్పినటువంటి ఉదాహరణల డయాగ్రామ్స్ ని మళ్ళీ చూపిస్తున్నమాట. ఆ డయాగ్రామ్ అనేది ఎలా వచ్చింది ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ చెట్లు అనేవి ఎలా వస్తాయి, ఇక్కడ ఉండేటువంటి కొమ్మలు ఎలా కనిపిస్తాయి, అలాగే ఈ ఏర్లు అనేవి ఎలా ఉన్నాయి, ఈ స్టెప్ బై స్టెప్ నీట్ గా ఇక్కడ ఉండేటువంటి స్ట్రోక్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనే లైన్స్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తూ ప్రతి లైన్ ని వివరిస్తూ మీకు చెప్పడం జరిగిందన్నమాట. దీన్ని చూసి మీరు బాగా నేర్చుకుంటారు. అయితే ప్రతి డయాగ్రామ్ లో మీ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ డ్రాయింగ్ స్కిల్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈరోజు డ్రాయింగ్ క్లాస్లో అదేనండి, సమ్మర్ డ్రాయింగ్ క్లాస్లో వచ్చేటప్పటికి ఒక చెట్టు గురించి తెలుసుకుందామండి, ట్రీ. అయితే ట్రీ అనేది ఎలా గీస్తాము మీకు బాగా ఐడియా ఉంది. అంటే పైనుంచి కిందకి ఒక లైన్ లాక్కుంటున్నమాట, చూస్తున్నారా? అలా లైన్ లాక్కున్న తర్వాత దానికి డబల్ లైన్ చేస్తున్నమాట. అలా 2 లైన్స్ అనేవి లాక్కున్న తర్వాత దానిపైన కొన్ని రఫ్ లైన్స్ అని మనం అడ్డంగా కనిపించేటువంటి లైన్స్ కానీ స్ట్రైట్గా కనిపించే లైన్స్ కానీ అన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా లైన్స్ అనేవి రఫ్గా కనిపించే విధంగా ఈజీ టెక్నిక్లో సింపుల్ వైజ్గా ఒక చెట్టుని కనిపించే విధంగా చూపిస్తున్నమాట. అదేనండి, క్రిస్మస్ ట్రీ కానీ ఇలాగ కనిపిస్తుంటాయి కదా, అటువంటి రఫ్ స్కెచ్లో చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా స్ట్రోక్స్ వైజ్గా చేస్తే అలా ఉంటుంది. అయితే ఈ చెట్లు అనేవి మీకు బాగా అలవాటు అవుతాయి అనే ఉద్దేశంతో చేస్తున్నమాట. అయితే నేను చేసే పెన్సిల్ కూడా, ఈ వర్క్ చేసే పెన్సిల్ బ్రష్టో కంపెనీ పెన్సిల్ అండి. చాలామంది అడుగుతున్నారు. ఈ బ్రష్టో కంపెనీకి సంబంధించి పెన్సిల్తోనే చేస్తున్నమాట. అయితే బ్రష్టోలో చాలా కలర్ పెన్సిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందులో షేడింగ్ పెన్సిల్ ఒక పెన్సిల్ తీసుకుని చేస్తున్నమాట. అయితే ఈ చెట్టు యొక్క కాండం అంటే చెట్టు యొక్క రొబ్బలు అని చెప్తాం కదా, ఆ రొబ్బలు అనేవి ఎలా ఉంటాయి, అయితే దాని దగ్గర ఉండేటటువంటి రబ్బల దగ్గర ఉండేటువంటి డిజైన్స్ కానీ అక్కడ ఉండేటువంటి షేప్స్ కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అనేది జాగ్రత్తగా చూపిస్తున్నమాట. ఇక్కడ చూడండి, స్కెచింగ్ అనేది ఫ్రీ హ్యాండ్తో జాగ్రత్తగా చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ లైనింగ్స్ని డబల్ లైన్ చేస్తున్నమాట. అంటే షేడింగ్స్ రూపంలో చూపిస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా షేడింగ్స్ అయితే ఎప్పుడైతే కరెక్ట్గా ఇచ్చామో ఆ షేడింగ్స్ ద్వారా నీట్గా కనిపిస్తుందన్నమాట మన డయాగ్రామ్. ఈ రకంగా ఈ డయాగ్రామ్ని కరెక్ట్గా చేస్తే కనుక మన డ్రాయింగ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా డయాగ్రామ్ని మనం కూడా ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే కనుక ఈ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. ఇలా మీరు కూడా మీ డయాగ్రామ్స్ని బాగా గీస్తారని ఆశిస్తూ ఇలాగే చేయాలని అంటే ఇంతకన్నా బాగా చేయాలని ఆశిస్తున్నానండి. చూడండి అలాగే పైన ఉండేటువంటి మధ్యలో కనిపించేటువంటి రబ్బలు అంటే ఆ చెట్టు యొక్క రబ్బలు కనిపిస్తాయి కదండి, ఆ రబ్బలన్నింటినీ డార్క్గా తీసుకెళ్తున్నమాట. అన్నీ లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తున్నమాట. అంటే ఎందుకు డార్క్లో తీసుకెళ్తున్నానంటే కనుక ఈ డార్క్ లైన్స్ ఇవ్వడం వల్ల ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుంది. అలాగే ఈ డయాగ్రామ్ని ఇంకా హైలైట్ చేస్తే కనుక మనం ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి ఎందుకు గీయడం లేదు అనే ఒక ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని పర్ఫెక్ట్ స్కెచింగ్ అది ఫ్రీ హ్యాండ్తో చేస్తున్నమాట. చూడండి, ఈ స్కెచింగ్ అనేది కరెక్ట్గా మీరు యాజిటీగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు అందమైనటువంటి బొమ్మలు గీస్తారన్నమాట. దీన్ని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు ఒక చెట్టు యొక్క మొదలు అంటే ఒక మర్రి చెట్టు కానీ లేక పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ స్కెచింగ్ అనేది వేస్తుంది అనమాట. అక్కడ ఏర్లతో ఉండేటువంటి మొదలు కనిపిస్తాయి కదండి, ఆ మొదల్ని జాగ్రత్తగా స్కెచింగ్ చేస్తున్నమాట. చూడండి ఎలా స్కెచింగ్ చేస్తున్నాము. ఇలా మీరు కూడా ఈజీ టెక్నిక్లో స్కెచింగ్ అనేది చేస్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తాయండి. చూస్తున్నారా? ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ స్కెచింగ్ అనేది ఎలా చేస్తున్నాను, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియచేయడం కోసం నేను ఈజీ టెక్నిక్లో చూపిస్తున్నమాట. అలాగే ఈ టెక్నిక్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే కనుక ఇటువంటి డయాగ్రామ్స్ని మీరు ఈజీ మెథడ్లో గీయగలుగుతారన్నమాట. అంటే చాలామంది చాలా రకాల టెక్నిక్స్ చెప్తున్నారండి. ఆ టెక్నిక్స్లో ఏ టెక్నిక్ ఫాలో అయినా పర్లేదు. అంటే పలానా డయాగ్రామ్ని ఎలాగే గీయాలా అనే రూల్ ఏం లేదండి. అంటే కొన్ని టెక్నిక్స్ని ఫ్రీ హ్యాండ్తోనే గడుల రూపంలో అదే గ్రిడ్ మెథడ్ వాడుతుంటారండి, లేకపోతే కొంతమంది ఫ్రీ హ్యాండ్తో గీస్తుంటారు ఇలాగా. అలాగే కొంతమంది రఫ్గా గీస్తూ ఉంటారన్నమాట. ఇలా గీసేటువంటి డయాగ్రామ్స్ని మనం యాజిట్గా తీసుకుని చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా స్కెచింగ్ తీసుకున్న తర్వాత ఒక పక్క నుంచి లైన్స్ రూపంలో అంటే లైట్ నుంచి డార్క్లో చూపిస్తున్నాం అన్నమాట.
ఆ లైట్ నుంచి డార్క్లోకి ఎప్పుడైతే చూపించామో ఆ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి, ఒక పక్కన హైలైట్ చేస్తూ జాగ్రత్తగా మిగతాది లైట్గా చూపిస్తుందన్నమాట. అంటే డార్క్నెస్ నుంచి లైట్ ఇలాగా చూపించుకుంటూ చేస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ఈ లైన్స్ చేసి కొద్ది మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్స్ మీరు యాజిడ్గా చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఈ డయాగ్రామ్స్ అనేవి చూడడానికి అందంగా ఉంటాయి అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా? ఇలా మీరు కూడా ఇదే లైన్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఎక్కడైతే లైటింగ్ ఇవ్వాలి, ఎక్కడైతే డార్క్నెస్ ఇవ్వాలి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే కనుక మన డయాగ్రామ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయండి. చూడండి, ఇలాగే మీరు కూడా ఇదే టెక్నిక్స్ని వాడితే కనుక అక్కడ ఉండేటువంటి చెట్టు మొదల యొక్క ఏర్లు ఎలా కనిపిస్తాయి, అందులోకి రౌండ్ షేప్లో తిరిగినట్టు కనిపిస్తాయి కదండి. ఆ షేప్ని చూపించడం కోసం ఈ లైన్స్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఈ లైన్ టైప్లోని జాగ్రత్తగా షేడింగ్ చూపిస్తూ ఈ టైప్ ఆఫ్ షేడింగ్ని యూజ్ చేస్తున్నమాట. అంటే అక్కడ చెట్టు యొక్క కాండం కానీ ఏర్లు కానీ జాగ్రత్తగా చూపించే విధంగా చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసామో మన డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. ఇలా మీరు ఎప్పుడైతే ఈ టైప్లో చేస్తున్నారో ఆ డయాగ్రామ్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. చూస్తున్నారండి? ఇలా మీరు ప్రతి లైన్ని హైలైట్ చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి, ఈ టెక్నిక్స్ని ఒక పక్క నుంచి ఒక పక్కకి హైలైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్లో కొత్తదనం అనేది కనిపిస్తుందండి. చూడండి, ఇలా ప్రతి లైన్లోని ఇలా హైలైట్ అనేది ఉండాలండి. హైలైట్ అంటే కనుక ఇక్కడ డార్క్నెస్ ఎక్కడ ఇవ్వాలి, లైటింగ్ ఎక్కడ ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఏ స్ట్రోక్స్ వస్తాయి, ప్రతి లైన్లోని మనం పర్ఫెక్షన్ చూసుకుంటే కనుక ఆ డయాగ్రామ్లో ఈ హైలైట్ అనేది కనిపిస్తుందండి. అయితే ఇక్కడ డయాగ్రామ్లో ప్రతి డయాగ్రామ్లోని ఈ హైలైట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ లైన్లో ఉండేటువంటి స్ట్రోక్స్, ఈ స్ట్రోక్స్ అనేవి అందరికీ అలవాటు అవ్వాలని లేదండి. అంటే కొంతమంది మామూలుగా సింపుల్ ఈజీ మెథడ్లో నేర్చుకుంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి నచ్చిన విధంగా గీతలు గీస్తుంటారండి. అంటే ఒకే టైప్ ఆఫ్ లైన్స్ అనేవి మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఇక్కడ ఒకదానికి తేడా తెలుస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఒక ఏరికి రెండో ఏరికి సంబంధం లేనట్టు అక్కడ చెట్టు నుంచి వచ్చేటువంటి ఏర్లు ఎంత బలంగా కనిపిస్తున్నాయి ఏంటి అనేది జాగ్రత్తగా చూపిస్తున్నామండి. అంటే డార్క్నెస్ని, లైట్నెస్ని, అలాగే మీడియంని మొత్తం హైలైట్లుగా చూపిస్తుందన్నమాట. ఎప్పుడైతే కరెక్ట్గా చూపించామో ఆ డయాగ్రామ్లో అందం అనేది పెరుగుతుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి లైన్ని కరెక్ట్గా చూపించగలిగితే కనుక అక్కడ ఉండేటువంటి డయాగ్రాము చాలా హైలైట్ అవుతుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి పార్ట్ని మీరు జాగ్రత్తగా ఇదే టైప్ ఆఫ్లో జాగ్రత్తగానే సి ఆకారాన్ని టైప్లో కనిపించేటట్టుగా కానీ లైన్స్ రూపంలో కానీ ప్రతి రూపాన్ని కరెక్ట్గా చూపించాలన్నమాట. ఇలా ఎప్పుడైతే చూపించామో మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ఈ పక్కన అయిపోయిన వెంటనే నెక్స్ట్ పక్కన కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడ ఎంత అవసరం ఉందో అక్కడ వరకే దాన్ని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్లోని హైలైట్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉండదండి. ఈ విధంగా మన డయాగ్రామ్ని పొజిషన్ పరంగా చూడాలంటే కనుక అక్కడ ఉండేటువంటి నిలబడినట్టుగా ఉందా, అక్కడ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది, అదే డయాగ్రామ్ని చూడాలంటే కనుక కనిపించేటువంటి డయాగ్రామ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండే విధంగా జాగ్రత్తగా చూస్తున్నామన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే కనిపించిందో మన డయాగ్రామ్ అనేది అక్కడ కనిపించే డయాగ్రామ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో మనం ప్రతిరోజు ప్రతి విధంగా ఉపయోగపడే విధంగా ఏ డయాగ్రామ్ అయినా సరే కరెక్ట్గా గీయగలిగితే కనుక ఆ డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తాయండి. ఇలా అందంగా కనిపించేటువంటి డయాగ్రామ్స్ మీరు బాగా గీస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ డయాగ్రామ్స్ గీసేది దేనికోసం అంటే మనందరికీ ఉపయోగపడడం కోసం. అంటే డ్రాయింగ్ నేర్చుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అలాగే ఈ డ్రాయింగ్ ద్వారా ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఇటువంటి స్కిల్స్ని అన్నిటిని డెవలప్ చేసుకుంటే కనుక ఆ స్కిల్స్ వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగపడతాయి. అంటే చాలామంది డ్రాయింగ్ అంటే ఏంటి అని అడుగుతుంటారండి. డ్రాయింగ్ అంటే మానసిక ఉల్లాసం. అంటే నిజంగా గేమ్స్ ఆడితే కనుక వాళ్ళకి మానసిక ఆనందం ఎంత కలుగుతుందో డ్రాయింగ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ ఆనందం కూడా అలాగే ఉంటుందండి. అంటే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగే సత్తా ఒక డ్రాయింగ్ వేసే వ్యక్తులు తప్ప ఇంకెవరికి లేవండి. అలాగే ఇక్కడ గీసినటువంటి ఏర్లు, ఆ ఏర్ల దగ్గర వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే మొక్కల్ని అక్కడ కనిపించే గడ్డి కానీ చెట్లు కానీ అన్నీ కనిపిస్తుంటాయి కదండి. ఆ గడ్డిని కానీ అన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తాం అన్నమాట. ఇలా ప్రతి లైన్ టు లైన్ బాగా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల మన డయాగ్రామ్ని హైలైట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చిన్న చిన్న గడ్డి తీగల కింద జాగ్రత్తగా ప్రజెంట్ చేసుకోగలిగితే కనుక మన డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇలా మీరు కూడా అందమైనటువంటి
రేఖలతో అందమైనటువంటి లైన్స్ రూపంలో మీరు ఇటువంటి చెట్టు మొదల్ని వివిధ రకాల డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. అలాగే ఈ డయాగ్రామ్ చెప్పిన డయాగ్రామ్ కూడా మీ అందరికీ డెమో లాంటిది. అంటే ఒక డెమో అనేది మనకు తెలిస్తే కనుక ఎలా గీయాలి, ఎలా చేయాలని ఒక ఐడియా తెలిస్తే కనుక మీరు కూడా అందమైనటువంటి డయాగ్రామ్స్ గీయగలుగుతారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ చెప్తున్నాను అనమాట. అందుకని మీరు అందమైనటువంటి డయాగ్రామ్స్ బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ డయాగ్రామ్ చెప్తున్నా అన్నమాట. అలాగే ఈ డయాగ్రామ్ ప్రతి లైన్ ఎక్కడెక్కడ డయాగ్రామ్స్ ఎక్కడెక్కడ ఎలా స్ట్రోక్స్ ఇచ్చాను, అయితే నేను ఇచ్చే లైన్స్ వల్ల ఈ డయాగ్రామ్ ఎంత అందం పెరిగింది అనేది మీకు డైరెక్ట్ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఈ చెట్టు దగ్గర నుంచి, కాండం దగ్గర నుంచి, ఇక్కడ అలాగే రొబ్బల దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఏర్ల వరకు ఎలా కనిపిస్తుంది. అలాగే ఈ లైన్స్ని యాజిడేట్గా మీరు డ్రా చేయగలిగితే కనుక మీ డయాగ్రామ్స్ అనేవి 100% బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి ఇంకా బాగా మీ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ మీ YBS. థ్యాంక్ యూ సో మచ్.